ఈ మధ్య దీనికి సంబంధించి ఇన్సిడెంట్ అయిన తర్వాత పిల్లల కోసం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల కోసం రావడం జరిగింది. అసలు మాట్లాడే ప్రయత్నం చేశాము. యాక్చువల్గా మదర్ చాలా ట్రై చేసింది, వదిలిపెట్టేసే వచ్చేసి నాన్న పిల్లల కోసం అన్న, పిల్లల మొహం చూడు అది తనేసి అని అంటే ఆ మాట అన్నందుకు మదర్తో కూడా మాట్లాడట్లేదు. ఇక్కడికే అంత్యక్రియలు చేశారమ్మా? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరేం చెప్పాల్సుకున్నారు అంటే ఇలాంటి సంబంధాల వల్ల కుటుంబాలకు? యాక్చువల్గా ఎప్పుడైతే అడల్టరీ లీగలైజ్ అయ్యిందో అప్పటి నుంచి చాలామంది ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అయ్యాయి. మేబీ మెన్ అవ్వచ్చు, ఫీమేల్ ఆర్ మేల్, 2 sides చాలా దెబ్బతిని ఉంటాయి. సో అది మళ్ళీ బ్యాక్ టు ఆ సెక్షన్ మళ్ళీ తీసుకొస్తే మేబీ నాలాంటి వాళ్ళకి అన్యాయం జరగదేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము. ఇప్పుడు తిని సెలబ్రిటీ కాబట్టి మేము ఎక్స్పోజర్ అయ్యాము. లేదు అంటే మాలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, చాలామంది చనిపోయి ఉంటారు కదా. వాళ్ళెలా మేము ఎంత ఏడుస్తున్నామో అలాంటి ఫ్యామిలీస్ కూడా అలానే ఏడుస్తుంటారు కదా. అంతే. నా ఒపీనియన్ అయితే అడల్టరీ లీగలైజ్ కాదు, ఇల్లీగల్ అన్నది చేయాలి అన్నది నేను అనుకుంటున్నాను. అంటే మీకు డైవర్స్ కూడా ఇవ్వలేదు, మీరుతో ఉండగానే ఆమెతో కలిసి ఉండడం పట్ల కుటుంబ సభ్యులు ఎవరు అడగలేదు అసలు ఇన్ని సంవత్సరాలు? నా ఇష్టం. చాలా రఫ్గా ఉంటాడు చందు. ఏదన్నా డిసిషన్ తీసుకుంటే చాలా రఫ్గా ఉంటాడు, చాలా అంటే చాలా. అది తను ఏదైతే ఫిక్స్ అవుతాడో అంతే, దానికి రివర్స్ మనం ఏం సమాధానం చెప్పడానికి ఉండదు, అలా ఉంటుంది. సో మనం ఏం అనలేము. పిల్లలు ఏం చదువుతున్నారు? పాప 3rd standard, బాబు LKG. ఇట్లా ఎప్పుడు మాట్లాడావా నాన్నతో? మాట్లాడావా? ఏమన్నాడు నాన్న? ఎక్కడ తిన్నావా, ఏం చూసుకో అని అన్నాడు. అమ్మని మంచిగా చూసుకో, తమ్ముడికి మంచిగా చదివి, తమ్ముడిని బాగా చూసుకో, మంచిగా చదువుకో, గుడ్ కదా బాగా అని చెప్పిండు మొన్న. నువ్వు చెప్పలేదా నాన్న ఇక్కడికి రా ఇప్పుడు అని మాట్లాడినప్పుడు? వస్తుండే కలుస్తా అని చెప్పిండే ఎప్పుడైనా మాట్లాడారు? ఏమనేవాడు నాన్న సార్? ఎప్పుడు అదే అంటుండే. ఓకే, ఎప్పుడు ఇదే అంటుండు. ఇంకొకసారి తెలుసా నాయన పవియంతి చనిపోయింది అవన్నీ మాట్లాడుతుండు. ఊరికి అవే మాట్లాడుతుండు. ఫోన్ చేసినప్పుడల్లా అంతనే మాట్లాడుతుండు. ఇంకా బాగా చెప్పేస్తుండు అంతే.